ఉలవచారు ఏ షాపుల్లో పడ్డ దొరికేస్తున్నాయి కానీ నా చిన్నప్పుడు ఉలవచారు చేసుకోవాలంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఎడ్లు మేపుతా ఉండే వాళ్ళ దగ్గర అయితే అడిగి తీసుకొచ్చుకునే వాళ్ళం. ఎడ్లు పెట్టడానికి ఉలవలు తీసుకొచ్చి ఉడకపెట్టేసి వాటిని అయితే ఇంకా ఎడ్లు పెట్టేవాళ్ళు. ఉలవల్ని నీళ్ళు అయితే ఎవరో ఒకరు అడిగిన వాళ్ళకైతే ఇచ్చేవాళ్ళు అనమాట. డైలీ వాళ్ళే కాసుకోవాలన్నా కాసుకోలేరు కదా, అడిగిన వాళ్ళకైతే ఒకరోజు ఒక్కొక్కరికి ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగ తెచ్చుకునే వాళ్ళము. పక్క విలేజ్ స్టైల్ ఉలవచారు అయితే ఇలాగే చేస్తారు. ఉలవచారు నీళ్ళు అయితే తీసుకొచ్చేసుకుని వాటిలో అయితే ఒక గిన్నెలో పోసేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా కూడా వేసేసుకుని పొయ్యి మీద పెట్టుకుని బాగా మరిగించేసుకోవటమే. కొంచెం మరిగిన తర్వాత ఇలా పొంగు వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ పొంగునైతే తిప్పుకుంటూ మరిగించుకోవాలి. కొంచెం ఒక హాఫ్కి వచ్చిన తర్వాత చింతపండు అయితే కొంచెం తీసుకుని దాని గుజ్జంతా పోసేసుకుని ఇంకా మనకి తిక్కు కన్సిస్టెన్సీ వచ్చిన దాకా మరిగించేసుకోవటమేనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో ఒక కరేపాకు రెమ్మలు 2 కూడా వేసుకోండి. మనం పెట్టిన నీళ్ళు అయితే ఎన్ని ఉన్నాయి, మనం చేసుకునేటప్పటికి ఎంత అయినాయో చూసారా. ఇంకా పోపు అయితే పెట్టేసుకోవటమే. ఇంకా ఇలా మరిగిపోతే అయిపోయినట్టే. ఇంకా పోపుకి అయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసుకుని ఇంకా పోపు వేసుకోవటమే. ఇంకా వేడి వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అద్దిరిపోద్ది. మీరు ఎప్పుడన్నా ఉలవచారు ట్రై చేశారో లేదో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.